హాయ్ ఫ్రెండ్స్, ప్రతి గురువారం మనము సచ్చరిత్రలోని బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు బాబా భక్తురాలు లక్ష్మీబాయి సింధే గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈవిడ ధనవంతురాలు, సుగుణవతి. ఈవిడ రాత్రింబవళ్ళు తేడా లేకుండా విశేష సేవ చేసింది బాబా వారికి. రాత్రులు మసీదులోకి మన మహల్షాపతి గారు, లక్ష్మీబాయి సింధే మరియు తాత్య అనే భక్తులు మాత్రమే అనుమతించేవారు. మిగతా వారు ఎవరిని బాబావారు అనుమతించలేదు. ఓసారి సాయంత్రం మసీదులో ఉండగా బాబావారు లక్ష్మీబాయి సింధేని పిలిచి, లక్ష్మి, నాకు చాలా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా తీసుకురా అని అడుగుతారు. ఆవిడ, స్వామి ఒక్క నిమిషం ఆగండి, గబగబా ఇంటికి వెళ్ళి కష్టపడి రొట్టె కూర చేసుకుని తీసుకుని బాబా దగ్గరికి చాలా ఆత్రంగా పరిగెత్తుకుని వస్తుంది. బాబా అది ఒక కుక్కకి వేస్తారు. అది ఆవురావురమంటే తినేస్తుంది. అప్పుడు ఆవిడ, అదేంటి బాబా, నేను కష్టపడి వెళ్ళి మీ గురించి చేసుకుని వస్తే మీరేమో దాన్ని కుక్కకి వేసారేంటని నిష్ఠూరంగా అంటుంది. అప్పుడు బాబా వారు అంటారు, కుక్కల ఆకలి తీర్చడం కూడా నా ఆకలి తీర్చడం వంటిదే లక్ష్మి. ప్రతి జీవికి ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మని సంతృప్తి చేయాలి మనం అని బోధిస్తారు. ఇది మనం చిన్న విషయంగా తీసుకోకూడదు. ప్రతి జీవిలో భగవంతుని చూడమని బాబా మనకి సందేశం ఇచ్చినట్లు. అదేవిధంగా ఈ లక్ష్మీబాయి సింధే భక్తికి మెచ్చుకుని బాబావారు తన అంత్య సమయంలో, శరీరాన్ని విడిచే సమయంలో ఒకసారి 5, ఒకసారి 4 నాణ్యాల చొప్పున ఆవిడకి కానుకగా ఇస్తారు. ఆవిడ చేతి మీద ఎన్నో నాణ్యాలు ఖర్చు అయినాయి, కానీ ఇవి మాత్రం ఆవిడ చాలా భద్రంగా దాచుకుంది. తర్వాత జనరేషన్లు కూడా అవి చాలా జాగ్రత్తగా ఉంచారు. ఈ 9 ఎందుకు ఇచ్చారంటే బాబావారు నవవిధ భక్తులని తెలియజేయమని చెప్పుకోవచ్చు మనం. నవవిధ భక్తులు అంటే 21వ అధ్యాయంలో మనకి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనం, అర్చనం, అలాగే నమస్కారం, దాస్యం, సఖ్యత్వం అంటే స్నేహం, ఆత్మ నివేదనం, ఈ విధమైన భక్తి విధానాల గురించి చెప్పబడిందండి. ఇందులో ఏదో మార్గాన్ని అనుసరిస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడని రాయబడింది. అదేవిధంగా ఆయన ఈ నవవిధ భక్తి విధానాన్ని తెలియజేసే ఉద్దేశంతో బాబావారు ఆవిడ 9 నాణ్యాలు ఇచ్చారు. అదృష్టవశాత్తు నేను ఫస్ట్ టైం షిర్డీకి వెళ్ళినప్పుడు 1981వ సంవత్సరంలో మా అమ్మగారు, నేను, మా పెద్దమ్మ మొదలు వాళ్ళు వెళ్ళాము. అప్పుడు ఈ 9 నాణ్యాలు చూడటం జరిగింది. వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళు చూపించారు. బాబాతో పాటు బాబా భక్తుల గురించి తెలుసుకోవటం కూడా చాలా చాలా అవసరము. ఖచ్చితంగా బాబావారు చాలా సంతోషపడతారు. ఆయన బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోలో కలుసుకుందామని తెలియజేసుకుంటూ బై.